హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరి కోసం అని చెప్పేసి నేను క్యాబేజీ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో క్యాబేజీ కర్రీని ఎమ్మీగా చేసి చూపిస్తున్నాను. దీనికోసమని నేను సింపుల్గా ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ వేడయ్యాక ఆ తర్వాత ఉల్లిగడ్డలు వేసేసానండి. ఒక 2 మినిట్స్ అలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కలుపుతూ ఉన్నాను. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిదండి. అన్ని కర్రీస్లో నేను కరివేపాకు వేసుకుంటాను. ఒక 2 మినిట్స్ కలిపాక బ్రౌన్ కలర్లో వచ్చాక పోపు దినుసులు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అది యాడ్ అయిన 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత నేను అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ తీసుకున్నాను. అల్లం పేస్ట్ నూనెలో పచ్చివాసన పోవాలని ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉన్నాను. ఇలా కలపటం వల్ల పచ్చివాసన పోయిద్ది. 2 మినిట్స్ ఫ్రై అయ్యాక పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీ అందులో వేసేసుకున్నాను. ఇది పచ్చి క్యాబేజీ అండి. ఆ పచ్చి క్యాబేజీ ఉడకబెట్టింది కాదు, ఉడకబెట్టింది కానీ చేసుకోవచ్చు. ఈ పచ్చిగా చేసుకున్నా కానీ ఏం స్మెల్ అనేది రాదు. పచ్చిన దాంతోనే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఒక 5 మినిట్స్ కలిపాక కొంచెం ఉప్పు వేసుకున్నాను తొందరగా మగ్గాలని. ఉప్పు ఎప్పుడైనా ముందు వేసుకోకూడదండి, తర్వాత వేసుకుంటే తొందరగా మగ్గిపోయిద్ది. ఒక 2 మినిట్స్ అలా ఉంచి కలిపాను. కొంచెం మగ్గిపోయినాక దగ్గరకు వచ్చిన తర్వాత నేను కారం యాడ్ చేసుకున్నాను. 2-3 స్పూన్లు. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేను కాబట్టి 2 స్పూన్లు వేసుకున్నాను కారం. మరీ దగ్గరగా చేసుకోవచ్చు. నేను ఫ్రై లాగా చేసుకోవట్లేదు, కొంచెం కర్రీలాగా చేసుకుంటున్నాను క్యాబేజీ. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర ముందే వేసుకుంటేనే కొంచెం ఫ్రై అయ్యిద్ది. కొంతమంది లాస్ట్లో వేసుకుంటారు, నేను ముందే వేసుకుంటున్నాను. ఇలా 2 మినిట్స్ కలుపుకొని నేను ధనియాల మసాలా యాడ్ చేసుకున్నాను. మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఉడకబెట్టిన దానికన్నా ఇలా పచ్చి క్యాబేజీతో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా చేయండి. ఇలా చేసి నేను ఒక బౌల్లో తీసుకున్నానండి. తర్వాత నెక్స్ట్ ఐటెం వచ్చేసి నేను గ్రీన్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఈ గ్రీన్ ఫిష్ ఫ్రై కోసం నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, మిరియాలు వేసుకున్నాను. మిరియాలు అనేది ఘాటు వస్తుంది కాబట్టి నేను కొంచెమే తీసుకున్నానండి. కొంచెం మిరియాలు, కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 2నే తీసుకున్నాను, 2-3 తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ కాకుండా ఘాటు వచ్చింది కాబట్టి. ఆ తర్వాత మిక్సీలో నేను కొంచెం ఉప్పు వేసి పట్టేశాను. మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని పట్టేయచ్చు. నేను 2 ఫిషెస్ తీసుకొని 2 వైపులా ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇలా ఘాటు చేయటం వల్ల మనం ఆ ఫ్లేవర్ అనేది, ఆ పేస్ట్ అనేది యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఆ తర్వాత ఆ ముక్కలకి ఆ ఫిష్కి అనేది పసుపు రాసుకున్నాను. ఆ పసుపు రాసుకొని తొందరగా ఫ్రై కావాలని కొంచెం పసుపు వేసుకున్నాను. వేసుకునే వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు. నేను ఫిష్కే పట్టిస్తున్నాను. మనం చేసుకున్న స్టఫ్ ఉందిగా, ఆ స్టఫ్ అనేది, ఆ పేస్ట్ అనేది చేపలకి యాడ్ చేయాలి. 2 సైడ్ యాడ్ చేసుకోవాలి. 2 ఫిష్లకి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇలా ఉంటుంది. 2 సైడ్ యాడ్ చేసుకున్నాక ఆ తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం హీట్ అయినాక నూనె వేసుకోవాలి. నూనె వేసి ఫిష్ వేయాలి. అంతే అండి. 2 వైప్స్ చేసుకుంటే చాలు. చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఇలా తప్పకుండా చేయండి. నా ఛానల్ అయితే మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.